స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వరల్డ్లోనే సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ. ఫస్ట్ది అయితే చైనాలో ఉంది. అండ్ ఈ ప్లేస్ని వచ్చేసి 2022లో పిఎం నరేంద్ర మోదీ గారు ఇనాగరేట్ చేశారు. అండ్ ఈ స్టాచ్యూ వచ్చేసి శ్రీ రామానుజాచార్య గారిది. ఈయన ఒక ఇండియన్ హిందూ ఫిలాసఫర్. అండ్ ఈ స్టాచ్యూ చుట్టూ 108 దివ్య దేశ ఉంటాయి, అంటే లైక్ స్మాల్ టెంపుల్స్ అన్నమాట. అండ్ ప్రతి ఒక్క దివ్య దేశాకి ఒక సపరేట్గా పూజారి ఉంటాడు పూజ చేయడానికి. ఎనీ టైం అక్కడ అవైలబుల్గా ఉంటాడు. రామానుజాచార్య గారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే 108 స్టెప్స్ని ఎక్కాలి. అండ్ అక్కడ పద్మపీఠం లోటస్ ఫ్లవర్ షేప్లో ఉంటుంది. అండ్ దాన్ని 36 ఎలిఫెంట్స్ మోస్తున్నట్టుగా చూపిస్తారు. అండ్ కమింగ్ టు టికెట్స్ అండ్ రిస్ట్రిక్షన్స్, ఆ ఏరియాలో అయితే టికెట్ని మనము ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అక్కడే కాకుండా. అండ్ ఈ ఏరియాలో అయితే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్తో టికెట్ తీసుకోవచ్చు. పర్ పర్సన్ 200 రూపీస్. అండ్ ఈ ఏరియాలో మనం లగేజెస్ మొత్తం డిపాజిట్ చేసేయాలి, ఏది లోపలికి తీసుకుపోవడానికి ఏమి ఉండదు. అండ్ ఇక్కడ రావాలి అంటే ఒక డ్రెస్సింగ్ కోడ్ కూడా మెయింటైన్ చేయాలి. అండ్ ఎలా పడితే అలా రావడానికి ఏం లేదు, నో జీన్స్ అలౌడ్. అండ్ లేడీస్కి అయితే శారీస్ అండ్ ట్రెడిషనల్ వేరే అలౌ ఉంది. లెట్స్ గో. ఆకలి అవుతుంది, ఫస్ట్ వెళ్ళి మనం తినాలి బయటికి. ఓ మై గాడ్, మ్యాక్సిమం బయటనే కవర్ చేశాను వీడియో తీసుకోవడం. లోపలికి అయితే అసలు అలవే లేదు, కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. మొబైల్స్ అయితే లోపలికి అసలు అలవ్ లేదు. నేను నార్మల్ చూస్తాం కదా వీడియోస్ పెట్టింటారు యూట్యూబ్లో, వాళ్ళు చూసింటే వాళ్ళు కవర్ చేసేది ఎట్లా అంటే మొత్తం బయటనే చేస్తారు. నేను ఏమనుకున్నా అంటే ఈజీలే చేసుకోవచ్చు అది ఇది అనుకున్నా. బట్ వాళ్ళు ఒక 2 months 3 months బ్యాక్ ఏమో వచ్చి తీసుకున్నారు. బట్ ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం గోడ కట్టేసినారు అనమాట, పెద్ద గోడ వాల్ కట్టేసినారు, గేట్స్ ఉన్నాయి. సో లోపల మొత్తం కనపడట్లేదు. వాళ్ళు వెళ్ళిన టైంలో అసలు అంత లేదు. నేను యాక్చువల్గా అలానే ఉంటుందేమో, మనకు మ్యాక్సిమం బయట నుంచే తీసుకున్నా పర్లేదులే, మనకు కావాల్సిన ఫుటేజ్ ఒక్కటి వస్తే చాలు అనుకున్నా. కానీ కొన్ని ప్లేసెస్ ఎలా అంటే వెళ్ళి లోపల ఎలా ఉంటాయంటే మనం ఎక్స్పీరియన్స్ అవుతాం కానీ దానిని క్యాప్చర్ చేసుకోలేము. కొన్ని ప్లేసెస్ ఎలా ఉంటాయంటే మొత్తం క్యాప్చర్ చేసుకుంటాం కానీ దాంట్లో అసలు అంత ఇంట్రెస్టింగ్ అనేది ఏమి ఉండదు. నార్మల్గా చూస్తాం కదా. నేను ఇప్పుడు రీసెంట్గా చేసిన వీడియోస్లో ఎక్కడికైనా వెళ్ళింటే కొన్ని ప్లేసెస్లో క్యాప్చర్ చేయలేనట్టు ఉంటుంది అనమాట. అవి అయితే కొద్దిగా బాగానే ఉంటాయి, ఐ మీన్ ఎక్స్పీరియన్స్ వైజ్గా చూస్తే. బట్ ఏదైతే క్యాప్చర్ చేసి వీడియోలో పెట్టుకుంటామో అవి ఏమంత అనిపించాం అనమాట, ఒక నార్మలే ఉంది కదా అని. ఇది యాక్చువల్గా నేను ఒక టూరిస్ట్ స్పాట్లు అక్కడ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇది ప్యూర్ ఒక ఏమంటారు టెంపుల్ లానే ఉంది, సరౌండెడ్ బై 108 స్మాల్ టెంపుల్స్. అవి బయట నుంచి అక్కడ మంచిగా రావని ఫొటోస్ లోపల ఒకటి తీసుకున్నాము 200. అండ్ అక్కడైతే 250 కూడా ఉంది, నార్మల్గా కొద్దిగా పెద్ద సైజ్ అనమాట. నేను నార్మల్ చిన్న సైజ్ ఆల్బమ్ సైజ్ ఫోటోకే తీసుకున్నాము 200 రూపీస్. ఇంకా కొద్దిగా పెద్ద అంటే 250 రూపీస్ అంట. నార్మల్గా ఆన్లైన్లో సాఫ్ట్ కాపీస్ ఏమైనా పంపిస్తారా అంటే 500 రూపీస్ అంట. ప్రజెంట్ అయితే ఒక వాటర్ బ్రేక్ తీసుకుందాం. అజయ్కి ఏదో క్లాస్ ఉందంట, డైరెక్ట్ పోదాము, లంచ్ ఏం వద్దులే అక్కడే చేద్దామన్నారు. ప్రజెంట్ అయితే ఒక వాటర్ బ్రేక్ తీసుకొని డైరెక్ట్ కొట్టేసేద్దాం. A few moments later. Change in the plan, guys.
ఇందాకే అజయ్ వాళ్ళ కోచింగ్ సెంటర్ అన్న కాల్ చేశాడంట, ఇలా క్లాస్ లేదన్నాడు. సో లంచ్ అయితే చేయొచ్చు. కర్నూలుకి ఇంకా 160 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఇంకొక 60 కిలోమీటర్స్ వెళ్తే మన హోటల్ వస్తే అక్కడ తింటాం. ఇప్పుడే తింటే అంతా మొబ్బెక్కుతుంది. ఇంకొక 60 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత విల్ హ్యావ్ సమ్ లంచ్. మార్నింగ్ ఫుల్ ట్యాంక్ చేయించాను. యాక్చువల్గా మా అన్న నిన్ననే హాఫ్ ట్యాంక్ ఉండా, నిన్ననే మార్నింగ్ 6:50 ఏమో పోయించాను. ఫుల్ ట్యాంక్ వచ్చేసింది. అండ్ ప్రజెంట్ అయితే 3 డాట్స్ అయిపోయినాయి. సో ఎందుకంటే మళ్ళీ ఫ్రంట్ పోపించుకోవడం అని ఇక్కడే పోపించాను. నేను ఇంతవరకు చూసిన టోల్ గేట్స్లో ఇదే కొద్దిగా వెరైటీగా ఉంది. అన్ని టోల్ గేట్స్ బ్లూ కలర్ థీమ్లో ఉంటాయి కదా, ఇది మాత్రం బ్రౌన్ కలర్లో ఉంది. బ్రౌన్లోనే. కానీ ఇక్కడ చూడండి, అసలు బైక్స్ వెళ్ళడానికి అయితే ఎంత చిన్నగా పెట్టాడు తెలుసా. బైకర్స్ వస్తుంటారు కదా ప్యానియర్స్ వేసుకొని, వాళ్ళకి చాలా కష్టమైపోతుందేమో. చాలా అంటే చాలా దగ్గరికి పెట్టినాడు ఇవన్నీ. కర్నూలులోనే ఎక్కడన్నా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామా దగ్గర ప్లేసెస్లో అంటే ఎక్కడున్నాయి, ఎక్కడని పోయి ఎక్స్ప్లోర్ చేస్తావు. ఎప్పుడు మా మమ్మీ కూడా అంటుంది ఇక్కడనే ఎక్కడన్నా దగ్గర ప్లేసెస్కి వెళ్ళు, దూరం దూరం ఎందుకు అంటే, ఇప్పుడు దగ్గర ఉన్న ప్లేసెస్ అంటే ఇంకా మొత్తం మన సబ్స్క్రైబర్స్లో 90% మన కర్నూలు వాళ్ళే ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళని ప్లేసెస్ ఉంటాయా కర్నూలులో అయితే చెప్పండి. సో మీకు కొత్త ప్లేసెస్ అన్నా చూపించాలన్నట్టు నేను ఇట్లా బయటికి వస్తున్నా. నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ బ్యాచ్లో ఎవరంతా ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట అలా బైక్స్ చేసుకొని తిరగడం కానీ. అండ్ చాలా మందికి ప్లేసెస్ వెళ్ళాలని ఉంటుంది కానీ ఇలా బైక్స్ మీద వెళ్ళాలి అన్నంత ఎక్సైట్మెంట్ అయితే ఎవరికి ఉండదు. నాకైతే చాలా ఇష్టం ఇలా వెళ్ళడం. అందుకే ఒక్కనున్నా కూడా బైక్, నాకు సరైన బైక్ ఉంటే నేను పక్కా ట్రావెల్ చేస్తాను. చాలా మంది ఓకే జస్ట్ వెళ్ళాలి అనుకుంటారు, ఏమంటారు రిలాక్స్డ్గా వెళ్ళాలి అనుకుంటారు. కారు ఉంటే తప్ప ఎవడు బయటికి రాడు నార్మల్గా ఈ ఎండకి అయితే. అమ్మా ఓకే, లంచ్ అయిపోయింది. ఫుడ్ పిరమిడ్కి వచ్చాను. అసలు ఏం రికార్డ్ చేయలేదు, అంత ఆకలి అవుతుంది. జస్ట్ వచ్చేసి తిన్నాము. ఒక 40 మినిట్స్ ఏమో ఉన్నాం. ఎంత టైం 4 అయింది. 3:15కి వచ్చాము అక్కడికి. ఇంకా ఇప్పుడు ఒక 80 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ 45 మినిట్స్ కొట్టి పడవచ్చు. లెట్స్ గో. ఇందాక అక్కడ గర్ల్స్ ఉన్నారు, వచ్చి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వాళ్ళ కాడనే వేస్ట్ అయిపోయింది చూడు నాకైతే. మేము పక్కన షాప్ దగ్గర నిలబడుకొని ఉన్నాం డ్రింక్స్ తాగుతూ. వాళ్ళు నా బైక్ మీదకి ఎక్కి ఫొటోస్ దిగుతూ ఉన్నారు. వాళ్ళు జరిగితే పోదామని వెయిట్ చేస్తూ ఉన్నా, దిగుతానే ఉన్నారు ఫొటోస్. ఇందాక ఏమో కొద్దిగా ధైర్యం చేసి వెళ్ళినా, వాళ్ళే పక్కకి జరిగినారు. బైక్ మీదకి ఎక్కి ఫొటోస్ దిగుతున్నారు. ఎందుకు డిస్టర్బ్ చేయడం వాళ్ళకి అన్నట్టు నేను అజయ్ దూరమే ఉన్నాము. ఇప్పుడు ప్రశాంతంగా ఉందయ్యా. నిద్ర రాకుండా ఉంటే చాలమ్మా. తిన్న వెంటనే ఎందుకు నిద్ర వస్తుంది నార్మల్ అందరికీ, నాకు కూడా వస్తుంది, రాదని కాదు. బట్ మరీ అంత నిద్ర ఏం రాదు, లైట్. ఇంకొక 45 మినిట్స్ వెళ్ళిపోవచ్చు కర్నూలుకి. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ హైవే ఉంటుంది, ఏం చూస్తారులేండి. బట్ డైరెక్ట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత see you there. Guys, finally reached home. Time వచ్చేసి 5:42 అయింది. టైం వచ్చే లోపల
తల బ్లాస్ట్ అయిపోతుంది. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఒక 1 hour అట్లా పడుకొని నెక్స్ట్ జిమ్కి వెళ్ళిపోవాలి. జిమ్ మ్యాండేటరీ. సో అండ్ విల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. హోప్ యూ గైస్ లైక్ ఇట్ దిస్. అండ్ ఎలా ఉందో బ్లాగ్ కమెంట్లో చెప్పండి. ఆల్రెడీ చెప్పాను కదా. సో see you in the next vlog. Until then, see you. Take care. Bye. कानों में फ्लावर है लिली, तू है जी कैसे, आई एम फ्रॉम वेस्ट दिल्ली.